నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. హెచ్కోట మండలం సిపిఎం జిల్లా కార్యదర్శి కాకి సురేష్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. బడ్జెట్లో జరిగిన అన్యాయంపై ఎస్కోట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రజా సంఘాలతో కలిసి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల నుండి అప్పు ఇప్పిస్తే మరల ఎవరు తీరుస్తారని, అలాగే వాటికి వడ్డీ ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. పోలవరానికి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ఒకవేళ ఆపి ఉంటే నిధులు ఎందుకు కేటాయించలేదన్నారు. చంద్రబాబు నాయుడు మోడీతో పోరాటం చేస్తే తప్ప బ్రతిమిలాడితే ఆంధ్ర రాష్ట్రానికి నిధులు రావని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మద్దిల రమణ తదితర నాయకులు పాల్గొన్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం చేసిందని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం. కేవలం 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తాం, ఇది అమరావతి రాజధానికి ఉపయోగించని చెప్పి చెప్తా ఉంది. అప్పు ఇస్తే ఈ అప్పుని ఎవరు కట్టాలి, దానికి వడ్డీ ఎవరు కట్టాలి అని చెప్పేసి ఎక్కడా స్పష్టత లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీహార్కి బాగా కేటాయించింది, అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కేటాయించారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఉత్తరాంధ్ర ఆదుకోవడంలో కానీ, రాయలసీమను ఆదుకోవడం కానీ, లేదా వెనుకబడిన ప్రాంతం ఆదుకోవడం కానీ ఈ బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావన చేయలేదు, కనీసం నిధులు కేటాయించలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రాజెక్టుగా పోలవరాన్ని గుర్తిస్తామని చెప్తా ఉన్నారు. 2014 నుంచి ఈ రోజుకి 10 ఏళ్ళు అవుతా ఉంది, ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. ఇప్పటికి కూడా బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టు నిధులు కేటాయించలేదు. నిధులు కేటాయించకపోతే ఆ బడ్జెట్ ఎలా ఉపయోగపడుతుంది, ఆ ప్రాజెక్ట్ పనులు ఎలా ముందుకెళ్తాయని చెప్పేసి ఈరోజు బీజేపీని అడుగుతూ ఉన్నాం. దీంతో పాటు పోలవరం ప్రాంతంలో నిర్వాసితులు ఈ రోజుకి వాళ్ళకి పరిహారం అందడం లేదు, ఈ రోజుకి వాళ్ళకి పరిష్కారం చూపడం లేదు. నిర్వాసితులు ఆదుకోవడం కోసం ఏ ఒక్క తీవ్ర అన్యాయం జరిగింది. ఈ అన్యాయం నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ నిరసన కొనసాగిస్తుంది. అదేవిధంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ని ఆదుకోవడం కోసం బడ్జెట్ ఎక్కడ కేటాయించలేదు, ప్రైవేటీకరణ చేయని చెప్తా ఉన్నారు. మరి ప్రైవేటీకరణ చేయకపోతే దాన్ని ఆదుకోవడం కోసం బడ్జెట్ ఎందుకు కేటాయించలేదని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు జేడీయూ ఎవరైతే జేడీయూకి నాయకత్వం వహిస్తున్నటువంటి నితీష్ కుమార్ ఉన్నాడో, ఆ నితీష్ కుమార్ బీజేపీతో పోరాడుతూ ఉన్నాడు, ఆ రాష్ట్రానికి నిధులు రప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా బీజేపీతో పోరాటం చేస్తేనే ఆంధ్ర రాష్ట్ర నిధులు వస్తాయి, బతిలాడుకుంటే నిధులు రావు. కాబట్టి ఈరోజు 15,000 కోట్ల రూపాయలు ఫైనాన్స్తో ఈరోజు ఇస్తామని చెప్తా ఉన్నారు. మేము అడుగుతుంది ఏంటి, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, ఆంధ్ర రాష్ట్రం మరింత ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా నిధులు ఇవ్వాలి. ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి తప్ప ఈరోజు అప్పులు ఇస్తే మాత్రం ఈ ఆంధ్ర రాష్ట్రం ఒరిగిందేం లేదు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.